ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన మంచిర్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రావు తాజాగా గడ్డం కుటుంబానికి దగ్గర కావడం ఈ రాజకీయ సమీకరణాలకు మరింత ఆజ్యం పోస్తోంది. అసలు మంచిర్యాల కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఈ వర్గపోరు ఎటువైపు దారి తీస్తోంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రాజకీయాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా తనకు అనుసరణలో జరగాలనేది ఇక్కడి నిబంధనట. గత కొన్నేళ్లుగా రైల్వే స్టేషన్ రోడ్డులో మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విగ్రహం ఆవిష్కరణకు నోచుకోలేదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రావు మంత్రి వివేక్ వెంకటస్వామి వర్గంలో చేరి వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రోద్బలంతో ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అనుచరుడు జగన్మోహన్ రావు ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా పేరున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఢిల్లీలోనూ చక్రం తిప్పగల సత్తా ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన నిరాశ ఎదురైంది. కానీ చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామికి అధిష్టానం మంత్రిగా కేబినెట్లో చోటు కల్పించింది. దాంతో గడ్డం కుటుంబంపై ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ ఉంది. ఇటీవల మంత్రి వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను దండేపల్లి మండలం గూడెం పర్యటనలో ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకోవడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రేమ్ సాగర్ రావు వర్గం ఆగ్రహంతో ఉన్నారట. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆహ్వానించకపోవడం, ఆ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడాన్ని మంత్రి వివేక్ కుటుంబం అవమానంగా భావించిందట. జిల్లా మంత్రినై ఉండి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండడం బాధగా ఉందని మంత్రి వివేక్ తన సహచరుల దగ్గర వాపోయారట. మరోవైపు మంచిర్యాల నియోజకవర్గం రాజకీయాలపై దృష్టి సారించిన గడ్డం ఫ్యామిలీ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అనుచరుడు జగన్మోహన్ రావును తన వైపు తిప్పుకున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోందట. ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న నాయకులను జగన్మోహన్ రావు ఏకం చేస్తూ తనతో కలిసి పనిచేయాలని కోరుతున్నారట. అసంతృప్తి నాయకులతో సమావేశాలను కూడా ఏర్పాటు చేశారట. ఇప్పటికే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 7 కార్పొరేటర్లతో పాటు లక్సెడ్డిపేట, దండేపల్లి మండలాల నుంచి అసంతృప్త నేతల్ని మంత్రి వివేక్ వర్గంలో చేర్చడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. అవకాశం కోసం వేచి చూసిన గడ్డం బ్రదర్స్ సమయం చూసి దెబ్బ కొట్టారనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మరో వర్గానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణకు అండగా నిలవడంపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తట్టుకోలేకపోతున్నారట. మంత్రి వివేక్, ఎంపీ వంశీపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమేనని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అనుచరులు చెబుతున్నారట. అయితే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును రాజకీయాల్లో జగన్మోహన్తో పాటు ఆయన అనుచరులు తట్టుకోవడం అంత సులువేం కాదని పార్టీలో సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఆయన వేస్తున్న ప్రతి అడుగుని గమనిస్తున్నామని, కార్పొరేటర్లను తన వైపు తిప్పుకోవడం, పార్టీలో అసమ్మతి వర్గాలను కూడగట్టడంపై ఆదిలోనే అడ్డుకట్ట వేసేలా చర్యలు మొదలయ్యాయని ప్రేమ్ సాగర్ రావు అనుచరులు చెబుతున్నారట. ఒకవైపు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన రాజకీయ పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మంత్రి వివేక్, ఎంపీ వంశీ తమ వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు చివరకు కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళతాయా? ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న విభేదాలకు పార్టీ పెద్దలు పరిష్కారాన్ని చూపుతారా, లేక మంచిర్యాలలో వర్గపోరు మరింత ముదురుతుందా? అదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులో ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి రానున్న రోజుల్లో మంచిర్యాల రాజకీయాలు ఎటువైపు వెళతాయి? మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఉన్న ఆధిపత్య పోరును అధిష్టానం కలుగజేసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతుందా అనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.